ॐ गं क्लीं लक्ष्मी गणपतये नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। అందరికీ నమస్కారం. నా పేరు కంకణాల శ్రీ మోనిషా. ఈరోజు ఆగస్టు 5న అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో రాముడి ఆలయ శంకుస్థాపన జరుగుతుంది. ఈ సందర్భంలో నేను మీ అందరికీ రామాయణం గొప్పతనాన్ని చెప్పడానికి ముందుకొచ్చాను. ఎంతోమంది కలల పోరాటం ఈరోజు. అలాగే భారతదేశం చాలామంది రామాయణం చదువుతారు, నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది. ఒకవేళ నిజంగా రామాయణాన్ని ఆచరణలో పెట్టినట్టయితే మన భారతదేశం నిజంగా రామరాజ్యంగా మారుతుంది. అందుకనే నేను రామాయణంలో గ్రహించిన మంచి చెడులను అలాగే బంధాల గొప్పతనాన్ని గురించి మీకు చెప్పడానికి ముందుకొచ్చాను. మనకున్న యుగాలు 4. 1 కృతయుగం, 2వది త్రేతాయుగం, 3వది ద్వాపర యుగం, 4వది కలియుగం. విష్ణుమూర్తి రామమూర్తిగా అవతరించిన యుగం త్రేతాయుగం. త్రేతాయుగంలో ఎంతో కీర్తిని సంపాదించుకొని మనకు ధర్మాన్ని ఎలా పాటించాలో చెప్పిన ధర్మమూర్తి శ్రీరాముడు. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి. అలాంటి గొప్ప చరిత్రను మనకు అందించిన ఆదికవి శ్రీ వాల్మీకి మహాముని. అసలు మనం రామాయణాన్ని ఎందుకు చదవాలి? ముందుగా వాల్మీకి మహర్షి రామాయణంలో మంచి చెడులను ఎంతో స్పష్టంగా విభజించి చెప్పాడు. ప్రతి బంధంతో మంచిగా వ్యవహరిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, అలాగే చెడుగా వ్యవహరిస్తే ఎటువంటి నష్టాలు కలుగుతాయో వాల్మీకి మహర్షి చెప్పారు. ఉదాహరణకి రామలక్ష్మణుల అన్నదమ్ముల అనుబంధం, అలాగే వాలి సుగ్రీవుల అన్నదమ్ముల అనుబంధం. రామాయణంలో అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, అలాగే భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వివేకంతో ఎదగడం, వినయంతో ఒదగడం, ప్రకృతి లాలన వంటి పాఠాలను రామాయణం మనకు చూపిస్తుంది. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే. రామాయణం చదివినా విన్నా మన మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే చెడు ఆలోచనల నుంచి దూరంగా కూడా ఉంటాం, ఎంతో ఉన్నత జీవితాన్ని కూడా పొందుతాం. పలు దేశాలలో కూడా రామాయణం చదవబడుతుంది. ఎంతోమంది కవులు రామాయణం కథకు జోడింపులు కూడా చేశారు. రామాయణంలో నీతి కథలను కూడా నేను ముందు వీడియోస్లో చెప్తాను. గుర్తుపెట్టుకోండి, రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. అందుకే సమున్నత సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన ఈ రచన అందరూ ఆదరించి ఆచరణలో పెట్టి మంచి ఉన్నత జీవితాన్ని అలాగే బాధ్యత గల సమాజాన్ని ఏర్పరచుకుందాం. ఈరోజు రామాలయం శంకుస్థాపన సందర్భంగా అందరూ మీ ఇంట్లో దీపాలను వెలిగించి వెలుగును పంచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. జై శ్రీరామ్. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం.
तामरस निवासाय स्वामी भद्रगिरिवराय दिव्यमङ्गलम्।